హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మనం పువ్వు ముగ్గు చూద్దాము. ఇంతకుముందు కూడా వేసాను, కొంచెం డిఫరెంట్గా చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేను చుక్కలు వేసి పెట్టాను. 7 చుక్కలు మధ్యలో నుంచి వేసుకుంటూ 4 వరకు వేసాను. చూద్దాం. ఇక్కడ ఏంటంటే మధ్యలో దీన్ని కలుపుకుందాము. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం రౌండ్గా తీసుకుందాం. ఓకే, అలాగే రౌండ్గా తీసుకుందాం. ఓకేనా? అలానే రౌండ్గా, అలానే మొత్తం కూడా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉంచండి. ఇక్కడ దీన్ని ఇలా, దీన్ని ఇలా, తర్వాత ఇలా తీసుకోండి, దీన్ని ఇలా తీసుకోండి. అలానే అన్ని వైపులు కూడా చేసుకుందాం. ఇలాగా ఇలాగా ఇలాగా, తర్వాత దానిపైన ఇలా, అలానే చుట్టుపక్కల ఉన్నదాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము మధ్యలో ఇట్లా లైన్స్ గీసుకుందాము, కొంచెం డిజైన్ కోసం, ఇంకేం లేదు. అలానే చుట్టుపక్కల కూడా మొత్తం ఇక్కడంతా కూడా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీని మధ్యలో కొంచెం డిజైన్ అంతే, ఇంకేం లేదు. ఓకేనా? తర్వాత ఇక్కడ నుంచి మనము ఇలా అన్నిటికీ పెట్టుకుందాం. ఓకేనా? ఇది ప్లస్ మనము చుట్టుపక్కల లైన్స్తో అందంగా అలంకరించుకుందాం. లైన్స్ గీసాం కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఇవాళ. జస్ట్ తర్వాత ఇక్కడ మనం దీపాలు పెట్టుకుంటాం అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో? మీరు కూడా ట్రై చేయండి. వినాయక చవితికి ఇంటి ముంగట వేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంతో నేను ముగిస్తున్నాను. మరొక మంచి ముగ్గుతో మళ్ళీ కలుస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.